సార్ చెప్పండి, పోలవరానికి బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో నిధులు ఏమి సంపాదించలేకపోయాడు చంద్రబాబు నాయుడు. చూస్తే 15,000 కోట్లకి అయితే గ్రాంట్ శాంక్షన్ అయింది, అది అప్పుగా అని చెప్పేసి అంటున్నారు. ఇదే ఆయన విజనరీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దాకా చేసినవన్నీ వాళ్ళు అప్పులు చేసుకుంటూ వచ్చారండి 5 ఏళ్ళు. వాడు తెచ్చుకున్న దానికి రికార్డు ఉంది, ఖర్చు పెట్టిన దానికి రికార్డు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ పండు తీసుకొచ్చినా కూడా 1 రూపీతో కూడా పర్ రికార్డు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ అది. ఆయన అభివృద్ధి వైపే పనిచేస్తారు కానీ కక్ష సాధింపు చర్యలు కానీ కక్ష సాధింపు రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు చరిత్రలో లేదు. ఆయన డిఎన్ఏలో కూడా లేదు. కక్ష సాధింపు చర్య రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు డిఎన్ఏలో కూడా లేదు. ఈ 5 ఏళ్ళ వరకు వాళ్ళు చేసింది అదే రాజకీయం, అదే పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. అంతవరకు 100% గ్యారంటీ. అది నమ్మే ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన ఆశిస్తుంది ఏంటంటే అమరావతి ఒకటి, పోలవరం ఒకటి, వెలుగొండ ఒకటి, ఈ 3 ప్రాజెక్టులు ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారని ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి పట్టం కట్టారు. సార్ ఏడొక మాట, అమరావతి అంటున్నారు కదా, ఈ అమరావతి అనేది ఇప్పుడు కొద్దిపాటి వర్షానికి నీడ మునిగిపోయింది ఆ ప్రాంతం మొత్తం. అక్కడ దాంట్లో ఏం అమరావతి నిర్మిస్తాడు, అసలు అక్కడ స్టాండ్ కూడా లేదు, ఎప్పుడైనా కూలిపోతే బలం లేదు. అలాంటి చోట అసలు రాజధాని ఏంటని చెప్పేసి అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము 3 రాజధానులు ప్రతిపాదించిన అంటున్నారు. సార్ నేనైతే డైరెక్ట్గా పోయి చూసి వచ్చాను. బిల్డింగ్లు చూసాను, లోపల అసెంబ్లీ చూసాను, ఆవరణ మొత్తం చూసాను. సాయిల్ వచ్చేసరికి ఏ సాయిల్కి ఎలా ఫౌండేషన్ వేయాలనేది ఇంజనీర్ టెక్నాలజీ ఉంది. ఏళ్లలో కూడా బిల్డింగ్లు కడుతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఇంకెక్కడికి పోతుంది రాజధాని? ఎక్కడికి వెళ్తుంది? రాజధాని కావాలంటే ఫస్ట్ వాటర్ కావాలి. వాటర్ సౌలతులని మన విజయవాడలో ఉంది. మన స్టేట్ సెంటర్ పాయింట్ అనేది విజయవాడలో ఉంది. ప్రతి ఒక్కరికి అనుకూలమైన ప్లేసే. ఆ రోజు సమితిలో కూడా చెప్పింది వాళ్ళు అమరావతి చెప్పారు. వీళ్ళు వచ్చిన తర్వాత మార్చుకోవడానికి మనం ఇంకేం చేస్తాం? రాజధాని ముందుగా పలాంచాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుగానే తన అనుచరులు లీక్ చేశారు. అందరూ భూములంతా అక్కడే కొనుక్కున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అవన్నీ ఫేక్ న్యూస్. అందరూ కొన్నారు, వైసీపీ వాళ్ళు కొనుక్కున్నారు, అందరూ ఉంటాయి, వ్యాపారవేత్తలు అందరూ ఉంటారు. అవన్నీ ఫేక్ న్యూస్. అర్థం తెలుగుదేశం బురద చల్లడం వరకే, వేరే ఏం లేదు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని దెబ్బతీస్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు అన్నారు. అది ఎంతో అందులో వాసన అనుకున్నాను. ఇవన్నీ పార్టీకి సంబంధం లేని విషయాలండి. విలేజ్లో వర్క్ పోరు ఉంటుంది, వర్క్ తగాదాలు ఉంటాయి. ఆ వర్క్ తగాదాలను తీసుకొచ్చి ఈరోజు పార్టీ పోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్గా సమంజసం కాదు. అది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. టీడీపీ వాళ్ళు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు గొడవ పెట్టుకుని ఇల్లు గొడవ పెట్టుకుని ఆ వర్క్ తగాదాలను తీసుకొచ్చి అధికార పార్టీ పచ్చి ఉండడం అనేది కరెక్ట్ కాదు. అది ఏదేమైనా అది మీడియా చూపించాలి దాన్ని పర్టికులర్గా.